అందరికీ నమస్కారం. నేటి వీడియోలో లైట్ల కోసం సోలార్ ప్యానెల్ను ఎలా సమీకరించాలో మరియు కనెక్ట్ చేయాలో చర్చిద్దాం. లక్ష్యాలు: ఈ వీడియో చివరిలో మీరు ప్యానెల్ కోసం సిరీస్ ప్యారలల్ కాంబినేషన్ను రూపొందించడానికి అవసరమైన టోటల్ నంబర్ ఆఫ్ సెల్స్ ను క్యాలిక్యులేట్ చేయగలుగుతారు. మీరు ల్యాంపులో రిక్వైర్డ్ పొజిషన్లో 4 12V బై 3W LED ల్యాంప్లను ఫిక్స్ చేయగలరు. ప్యానెల్ నుండి ల్యాబ్లోని లైట్ సర్క్యూట్ను వైర్ చేయగలరు. ల్యాబ్లో వెలుగును తీసుకురావడానికి కంట్రోల్ మరియు ప్రొటెక్షన్ డివైజెస్తో ప్యానెల్ బోర్డును ఫిక్స్ చేయగలుగుతారు. మిడ్ క్లాంప్ మరియు రూఫ్ టాప్లో సోలార్ ప్యానెల్ను అసెంబుల్ చేసి ఇన్స్టాల్ చేయగలుగుతారు. ఈ అభ్యసన కోసం కావలసిన సాధనాలు, సామగ్రి మరియు ఉపకరణాలను మనం ఏర్పాటు చేద్దాం. ట్రైనీ టూల్ కిట్ 1, పవర్ అనుకూల డ్రిల్ బిట్స్తో పవర్ డ్రిల్లింగ్ మరియు హ్యామరింగ్ మెషిన్ 1, సోలార్ ప్యానెల్ 15W 12V 1, సోలార్ సెల్స్ 0.45V బై 57 మీటర్స్ 125 MW బై cm² మైనస్ 540 సెల్స్. కనెక్టింగ్ వైర్స్ 1 చదరపు మిల్లీమీటర్ PVC కేబుల్ కావలసిన విధంగా, ఒక స్విచ్ F టైప్ 1 వే 250W బై 5A4 సంఖ్యలతో గ్యాంగ్ బాక్స్. వైల్డ్ సోలార్ సెల్స్ అమర్చడానికి అనుకూలమైన ప్యానెల్ ఫ్రేమ్ 4, షేడ్ మరియు రెక్టిఫైయర్ 12V బై 3W LED ల్యాంప్ 4. ప్రక్రియ: టాస్క్ 1. ఒక ప్యానెల్ వెలగడానికి కావలసిన సెల్ యొక్క సంఖ్యను లెక్కించండి. ల్యాంప్ వోల్టేజ్ 12V మరియు పవర్ 3W అని ఊహించుకోండి. 1. Determine the number of solar cells in series group. Number of cells in series group is equal to total required voltage by volt లేదా cell. One cell is equal to 0.45V and 57 mA. That is equal to 12V by 0.45 is equal to 27 cells. 27 cells into 0.45 is equal to 12.15V. Considering line loses voltage of 0.15V taken as extra, 0.15V taken for line lines. Number of series group required for the current of 250 mA, that is equal to current required for one lamp divided by current in one series group. LED lamp requires 250 mA is equal to 250 mA by 57 mA, that is equal to 4.38, that is equal to 5 groups. Considering the line loses few cells, one connector for extra current. Task 2. సోలార్ ప్యానెల్ మరియు దాని ఇన్స్టాలేషన్. స్టెప్ 1. సోలార్ బ్యాటరీలు సేకరించండి మరియు ప్యానెల్ బోర్డుపై అంటే సిరీస్లో 27 సెల్స్ సిరీస్ కనెక్షన్ చేయండి. స్టెప్ 2. 5 సిరీస్ కనెక్షన్లను తయారు చేయండి మరియు వాటిని సమాంతరంగా వైర్ చేయండి. స్టెప్ 3. ఒకేలాంటి మొత్తం 4 సోలార్ ప్యానెల్స్ తయారు చేయండి. స్టెప్ 4. అనుకూలమైన ప్రదేశాలు గుర్తించండి మరియు ఎండ నేరుగా పడే చోట పైకప్పుపై ఫిక్స్ చేయాలి. ప్యానెల్స్ ఏర్పాటు చేసే ప్రదేశాలను గుర్తించాలి మరియు అవి చెట్లు మరియు భవంతులు మొదలైన వాటి నీడలో ఉండకూడదు. టాస్క్ 3. ల్యాంప్స్ మరియు గ్యాంగ్ బాక్స్ ఫిక్స్ చేయాలి. స్టెప్ 1. 4 ప్యానెల్స్ కోసం సోలార్ ప్యానెల్ నుండి సాధ్యమైనంత స్వల్ప రూపంలో ల్యాంప్ స్థానం మరియు స్విచ్ స్థానం గుర్తించాలి. స్టెప్ 2. ప్యానెల్ను గ్యాంగ్ బాక్స్ మరియు ల్యాంపుకు చక్కగా వైర్ చేయాలి. వైరింగ్ను PVC గొట్టంలో లేదా PVC కేసింగ్లో చేయాలి మరియు అందమైన రూపం కోసం క్యాపింగ్ చేయాలి. స్టెప్ 3. ల్యాంప్ కూర్పు ఫిక్స్ చేయాలి మరియు స్విచ్ నియంత్రణతో వైరింగ్ పూర్తి చేయాలి. స్టెప్ 4. ఏదైనా షార్ట్ లేదా ఓపెన్ సర్క్యూట్ లోపం కోసం వైరింగ్ను పరీక్షించాలి. స్టెప్ 5. వైర్ను ప్యానెల్ టెర్మినల్స్ కు కనెక్ట్ చేయాలి మరియు ల్యాంప్ టెర్మినల్ వద్ద వోల్టేజ్ను కొలవాలి. స్టెప్ 6. ల్యాంపును కనెక్ట్ చేయాలి మరియు వెలుగు కోసం స్విచ్ చేయాలి. స్టెప్ 7. మీ ఇన్స్ట్రక్టర్కు అతని ఆమోదం కోసం రిపోర్ట్ చేయాలి. టాస్క్ 4. పైకప్పు మధ్య క్లాంపులో సోలార్ ప్యానెల్ కూర్చాలి మరియు ఇన్స్టాల్ చేయాలి. స్టెప్ 1. సోలార్ ప్యానెల్ ఇన్స్టలేషన్ కోసం నీడ లేకుండా పైకప్పు ఎంచుకోండి. స్టెప్ 2. సోలార్ ప్యానెల్స్ ఇన్స్టలేషన్ దిశ సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేయడానికి ఎక్కువ సూర్యకిరణాలు
అందుకునేలా నిర్ధారించడాన్ని తనిఖీ చేయాలి. సోలార్ ప్యానెల్స్ ను ఇన్స్టాల్ చేయడానికి అన్ని రోజులు సాధ్యమైనంత వరకు సూర్యకిరణాలు వచ్చే విధంగా పైకప్పును ఎంచుకోండి. సోలార్ ప్యానెల్స్ ను పైకప్పుపై లేదా స్టాండ్ పై అమరే విధంగా ఏర్పాటు చేయాలి. లేదా సూర్యుడి నుండి నేరుగా అత్యధికంగా కిరణాలు పొందే స్థానాన్ని గరిష్టం చేయడానికి ఒక కోణంలో ఏర్పాటు చేయాలి. స్టెప్ 3. కాంట్రాక్ట్ ప్లయర్ను M8x25 కాంటాక్ట్ బేస్ ప్లయర్తో సేకరించాలి. స్టెప్ 4. కాంటాక్ట్ సపోర్ట్ పైప్ మరియు కాంటాక్ట్ పైపును M8x25 స్క్రూతో ఫిక్స్ చేయాలి. స్టెప్ 5. 2 ఫిక్స్డ్ టైల్ ర్యాక్ తీసుకోండి మరియు రైల్తో పొజిషన్ చేయండి. స్టెప్ 6. ర్యాక్ పై ఒక ప్యానెల్ ఉంచండి. పట్టుకోవడానికి 2 ఎండ్ క్లాంప్ వాడండి మరియు ఫిక్స్ చేయండి. రైల్ దూరం యొక్క చివరి తప్పనిసరిగా 25 mm నుండి 30 mm ఉండేలా శ్రద్ధ వహించండి. స్టెప్ 7. మధ్య క్లాంప్ మరియు చివరి క్లాంప్గా మాడ్యూల్స్ ఇన్స్టాల్ చేయాలి. స్టెప్ 8. మధ్య క్లాంపును ప్యానెల్స్ మధ్య అమర్చడం ద్వారా ప్యానెల్ ఇన్స్టాల్ చేయాలి. స్టెప్ 9. అత్యధిక పవర్ను ఉత్పత్తి చేయడానికి మాన్యువల్ సహాయంతో సోలార్ ప్యానెల్స్ కోసం ఉత్తమమైన లేదా పరిపూర్ణమైన కోణాన్ని ఎంచుకోండి. స్టెప్ 10. డ్రిల్లింగ్ మెషిన్ సహాయంతో పైకప్పుపై రంధ్రాన్ని డ్రిల్ చేయాలి. స్టెప్ 11. స్క్రూ సహాయంతో ఫ్రేమును ఫిక్స్ చేయాలి మరియు ప్యానెల్ను ఫ్రేమ్పై ఉంచాలి. రీక్యాప్: ఇప్పటి వరకు మనం సిరీస్ ప్యారలల్ కాంబినేషన్ రూపొందించడానికి అవసరమైన టోటల్ నంబర్ ఆఫ్ సెల్స్ ను ఎలా క్యాలిక్యులేట్ చేయాలో, ల్యాంపులో అవసరమైన 4 LEDలను ఫిక్స్ మరియు వైర్ చేయడం, ఇంకా మిడ్ క్లాంప్ మరియు రూఫ్ టాప్ లో సోలార్ ప్యానెళ్లను ఇన్స్టాల్ చేయడం గురించి కూడా చర్చించాం. ధన్యవాదాలు. హ్యావ్ ఎ గుడ్ డే.